ఈ 14 కేసెస్లో ఏది క్రైమ్ అనేది తెలియడం లేదు. వీటిలో కొన్ని రియల్గానే జరిగిండొచ్చు, బట్ అది కూడా షూర్గా తెలియట్లేదు. వీళ్ళలో అందరూ యంగ్ గర్ల్స్ ఉన్నారు. ఒక్కరు మాత్రం 55 years old లేడీ. ఇందులో క్రైమ్ అని తెలిసేలా చేసిన ఒకే ఒకటి వాడు పెట్టిన వెబ్సైట్. కన్సర్న్ పీపుల్ని మనం ఎంక్వైరీ చేస్తే ప్యాటర్న్ తెలిసే అవకాశం ఉంది కదా. దట్స్ రైట్. अनवर हुसैन आयशा बचपन से ही स्मार्ट और स्ट्रांग लड़की थी. మా ఫ్యామిలీలో MBA చేసిన మొదటి అమ్మాయి. తను ఒక ప్రైవేట్ బ్యాంకులో మేనేజర్ కూడా అయ్యింది. అల్లుడికి తను జాబ్ చేయడం నచ్చలేదు. అవే గొడవలతో 1.5 year బ్యాక్ తలాకిచ్చేశారు. అయినా తన కరేజ్ తగ్గలేదు. షీ బికేమ్ మోర్ స్ట్రాంగర్. ఎక్కడి నుండి వచ్చిందో ఎలా వచ్చిందో తెలీదు. పొద్దున చూసేసరికి నోటి నిండా నురుకు. జ్యోతి మదర్. మా జ్యోతమ్మని అరెస్ట్ చేసి నువ్వే కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? తనకి ఏదైనా అయ్యిందంటే తన జీవితాన్ని నువ్వు తిరిగిస్తావా? నువ్వు లోపలికి వెళ్ళు. రండి, నేను జ్యోతి మదర్ని. నమస్తే. కమిన్. తనేదో అంటోంది. హౌస్ జ్యోతి? ఓ, మీకు తెలిసే వచ్చారనుకున్నాను. ఏమైంది? 2 days ముందు జ్యోతి సూసైడ్ అటెంప్ట్ చేసింది. కొంచెం బ్రేక్ డౌన్ అయింది. బట్ షీఈస్ ఎ లక్కీ గర్ల్. ఈ వయసులోనే ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసింది. ఈ అనుభవాలతో జీవితంలో కావలసిన ధైర్యం వచ్చేస్తుంది. హాస్పిటల్లో కలిసినప్పుడు ఇదే చెప్పాను. జ్యోతికి ఎవరైనా ఎనిమీస్ లేక? ఉండకుండా ఎలా ఉంటారండి? జ్యోతికనే కాదు, ప్రతి అమ్మాయికి ఒక్కొక్క ఫేస్లో ఒక శత్రువు ఉంటాడు. ఉండి తీరాల్సిందే. అలానే జ్యోతిని ఎవరైనా టార్గెట్ చేసుంటారా? ఆబ్వియస్లీ. మా అమ్మాయి ఎదురుగా నిలబడి పోటీ చేయలేని వాడు టార్గెట్ చేస్తుంటాడు. ఐ నో మై డాటర్. షీ విల్ కమ్, షీ విల్ రన్ అండ్ షీ విల్ విన్. ఆ రోజు తను బయలుదేరుతున్నప్పుడు ఏదైనా డిఫరెంట్గా అనిపించిందా? యాజ్ యూజువల్ తను రెగ్యులర్గా వెళ్ళే టెంపుల్కి వెళ్ళింది. ఆ రోజు తన స్టార్టప్ కంపెనీ ప్రపోజల్ గురించి ఇన్వెస్టర్స్తో మాట్లాడడానికి చాలా హ్యాపీగా బయలుదేరింది.